సభవరం మండలంలో మేజర్ పంచాయతీ పెదనాయుడుపాలెంలో గణపతిపురంలో స్వయంభుగా వెలసిన గణపతి భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అయిన పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కాగా తన వంతుగా ₹1,00,000 విరాళం ఐలయ్య అభివృద్ధి కమిటీ సభ్యులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్ రాజ్, బూకం రాము నాయుడు, బైలపూడి దేముడు బాబు, డి ప్రసాద్, కర్రీబాబు, మండల లక్ష్మణ్, బూకం రామకృష్ణ, సబ్బవరపు శివ, కిల్లి వెంకట సత్యనారాయణ, సబ్బవరపు సత్యనారాయణ పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఎప్పటి నుంచో కూడా ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా పెదనాయుడుపాలెంకి సంబంధించినటువంటి ప్రజలందరూ తాలూకు ఆకాంక్ష, చిరకాల కోరికగా ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలి, ఆ పరమశివుడి యొక్క దేవాలయం నిర్మించాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పంతో మరి దీన్ని మొదలు పెట్టడం. మరి ఈరోజు మరి ఆ మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి అందులో ఈ పుణ్యకారణంలో పెద్దలందరికీ ఈ యొక్క అనుసంధాన కార్యక్రమంలో భాగంగా భూములు తయారు చేస్తారు మహిళలు. మరి మీరు కూడా వచ్చి సాయం చేస్తే ఆ పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఏకతాటి మీదకి వచ్చి ఈ ప్రాంతం బాగుండాలి అనే ఉద్దేశంతో, మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా వాళ్ళకు చేసి వాళ్ళకు అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించడం చాలా సంతోషం. మరి ఆ స్వామివారి ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.